చేస్తున్నారు. ఇంతకు ముందు 3 సంవత్సరాలకు ముందు ఒక క్యాంప్ ఇక్కడే చేస్తున్నారు. అది కూడా శ్రీధర్ రెడ్డి సార్ తర్వాత కార్తీక్ రెడ్డి సార్ చేసిన ఈ క్యాంప్ ముందు ఏర్పాటు చేశారు. ఆ క్యాంప్ లో వచ్చి 250 మందికి ఆపరేషన్ చేస్తున్నాము. ఈసారి వచ్చి 140 మందికి ఆపరేషన్ చేస్తున్నాము. చేసిన ఒక్కొక్క పేషెంట్ కి ఏమి ఇబ్బంది లేదు, అందరికీ చూపు బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. మీరందరూ దాని అందరికీ సాక్షిగా ఉన్నారు ఇక్కడ, సరేనా? అందరికి బాగా ఆపరేషన్ జరిగింది, ఎవరికి గుర్తు లేదు, నొప్పి లేదు. అందరూ చూపుతో పాటు కారణము. తర్వాత మీ అందరికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు తెలుసా? మీ అందరికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు వచ్చి గజేంద్ర కుమార్ వర్మ. మా హాస్పిటల్ ఆయనకి షార్ట్గా ఎలా పిలుస్తారంటే డాక్టర్ జీకేవి అని పిలుస్తారు. ఆయన పేరు గజేంద్ర కుమార్ వర్మ. ఆయన వచ్చి మీ అందరికీ ఆపరేషన్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఈ క్యాంప్ లో వచ్చి 19 మందికి ఆపరేషన్ చేస్తున్నారు. చేసిన ఒక్కొక్కరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ బాగున్నారు. అందరికీ ఇప్పుడు వరకు చూపు బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇన్ఫెక్షన్ లేదు. చేసిన ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. సరేనా? మీకు కూడా ఏమి ఇబ్బంది రాదు. మీరు చెప్పినట్టుగా డ్రాప్స్ అనేది కరెక్ట్గా మీరు వాడారంటే ఎలా ఉండాలని చెప్తున్నామో అవన్నీ మీరు జాగ్రత్తలని సరిగా మీ ఇంట్లో వెళ్ళి చేశారంటే మీ జాగ్రత్తలో మీరు ఉన్నారంటే మీరు పొందుకునే చూపు ఇంకా 100 సంవత్సరాల దాకా మీరు చూపు వచ్చి పొందుకుంటారని అందరి దగ్గర చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి కార్తీక్ సార్ మీతో పాటు 2 మాటలు మాట్లాడతారు. బట్టేపాటి నరేందర్ రెడ్డి మీకు అందరూ పనిచేస్తుండే తెలుసా అండి? బట్టేపాటి నరేందర్ రెడ్డి లోకల్ నాయకుడు అండి. బట్టేపాటి నరేందర్ రెడ్డి గారికి మొదటి నుంచి చెప్పి అన్ని అనుకూలంగా ఉండేటట్టు చూసుకున్నారు. కాబట్టి మనకి ఈరోజు ఇంత సౌకర్యంగా ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. ఇప్పటి వరకు మనం 654 మందిని చూసాము. ఈ రోజు వరకు 95 మందికి క్యాటరాక్ట్ సర్జరీ ఆపరేషన్లు కూడా చేశాము. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే చేస్తారండి, ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడే బాగుందమ్మా? అందరికీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీ అందరికి? ఒకసారి మన అతిథుల్లో వచ్చిన జగ్గా శివనారాయణ రెడ్డి అన్న ఒకసారి మాట్లాడతారు మీ అందరితో. అందరికీ నమస్కారం. మనకు నాలుగు నయనం ప్రధానం. మన శరీర భాగాలన్నింటినీ కనుచూపు అనేది ముఖ్యమైనది. అది లేని రోజు మొత్తం చీకటిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి అవయవానికి కావలసిన వైద్యం చేయడానికి ముందుకు వచ్చిన కార్తీక్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చిన బట్టేపాటి నరేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకందరికీ ఆపరేషన్ సవ్యంగా జరిగేది భావిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలకు ముందు కూడా కార్తీక్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు చేయాలని, వాళ్ళకి భగవంతుని ఆశస్సు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది. ఇప్పుడు సత్యాన్ని మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది కనిపిస్తున్నా ఇద్దరికి? ఎవరికి ఇబ్బంది లేదన్నా? ఏమ్మా చెప్పండి. అందరు బాగుంది. ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి. ఇప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణలో చూస్తారు. అందరికి బాగుంది.
ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. ఒకసారి 2022లో చేసాం, మళ్ళీ ఇప్పుడు 2025లో చేస్తున్నాం. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం చేయాలని మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాకపోతే మీ అందరి సహకారం కూడా మాకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తామని మిమ్మల్ని అందరూ ఆశిస్తున్నాము. మీరు అందరూ కళ్ళకి బాగా కనిపిస్తున్నాయి మా అందరికీ. మీతో పాటు వచ్చిన వాళ్ళు లేకపోతే మీ పక్కన తెలిసిన వాళ్ళకు ఈసారి కార్యక్రమానికి కూడా మీరు సహకరించి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేస్తున్నారు. ఇంతకు ముందు 3 సంవత్సరాలకు ముందు ఒక క్యాంప్ ఇక్కడే చేస్తున్నారు. అది కూడా శ్రీధర్ రెడ్డి సార్, తర్వాత కార్తీక్ రెడ్డి సార్ చేసిన ఈ క్యాంప్ మొత్తం ఏర్పాటు చేశారు. ఆ క్యాంప్ లో వచ్చి 250 మందికి ఆపరేషన్ చేస్తున్నాము. ఈసారి వచ్చి 140 మందికి ఆపరేషన్ చేస్తున్నాము. చేసిన ఒక్కొక్క పేషెంట్ కి ఏమి ఇబ్బంది లేదు, అందరికీ చూపు బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. మీరందరూ దాని అందరికీ సాక్షిగా ఉన్నారు ఇక్కడ. సరేనా? అందరికి బాగా ఆపరేషన్ జరిగింది, ఎవరికి గుర్తు లేదు, నొప్పి లేదు. అందరూ చూపుతో పాటు కారణము. తర్వాత మీ అందరికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు తెలుసా? మీ అందరికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరు వచ్చి గజేంద్ర కుమార్ వర్మ. మా హాస్పిటల్ ఆయన్ని షార్ట్గా ఎలా పిలుస్తారంటే డాక్టర్ జీకేవి అని పిలుస్తారు. ఆయన పేరు గజేంద్ర కుమార్ వర్మ. ఆయన వచ్చి మీ అందరికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఈ క్యాంప్లో వచ్చి 19 మందికి ఆపరేషన్ చేస్తున్నారు. చేసిన ఒక్కొక్కరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరికీ బాగున్నారు. అందరికీ ఇప్పుడు వరకు చూపు బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇన్ఫెక్షన్ లేదు. చేసిన ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. సరేనా? మీకు కూడా ఏమి ఇబ్బంది రాదు. మీరు చెప్పినట్టుగా డ్రాప్స్ అన్ని కరెక్ట్గా మీరు వాడారంటే ఎలా ఉండాలని చెప్తున్నామో అవన్నీ మీరు జాగ్రత్తలని సరిగా మీ ఇంట్లో వెళ్ళి చేశారంటే మీ జాగ్రత్తలో మీరు ఉన్నారంటే మీరు పొందుకునే చూపు ఇంకా 100 సంవత్సరాల దాకా మీరు చూపు వచ్చి పొందుకుంటారని మీ అందరి దగ్గర చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి కార్తీక్ సార్ మీతో పాటు 2 మాటలు మాట్లాడతారు. బట్టపాటి నరేందర్ రెడ్డి మీకు అందరూ పనిచేస్తుండే తెలుసా అండి? బట్టపాటి నరేందర్ రెడ్డి లోకల్ నాయకుడు అండి. బట్టపాటి నరేందర్ రెడ్డి గారికి మొదటి నుంచి చెప్పి అన్ని అనుకూలంగా ఉండేటట్టు చూసుకున్నారు. కాబట్టే మనకి ఈరోజు ఇంత సౌకర్యంగా ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. ఇప్పటి వరకు మనం 654 మందిని చూసాము. ఈ రోజు వరకు 95 మందికి క్యాటరాక్ట్ సర్జరీ ఆపరేషన్లు కూడా చేశాము. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే చేద్దాం, ఏదైనా ఉంటే అడగండి. ఇప్పుడే బాగుందమ్మా? అందరికీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీ అందరికి? ఒకసారి మన అతిథుల్లో వచ్చిన జగ్గా శివనారాయణ రెడ్డి అన్న ఒకసారి మాట్లాడతారు మీ అందరితో. అందరికీ నమస్కారం. మనకు నాలుగు ఉంది, నయనం ప్రధానం. మన శరీర భాగాలన్నింటిలో మంచు అనేది ముఖ్యమైనది. అది లేని రోజు మొత్తం చీకటిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి అవయవానికి కావలసిన వైద్యం చేయడానికి ముందుకు వచ్చిన కార్తీక్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చిన బట్టపాటి నరేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకందరికీ ఆపరేషన్ సవ్యంగా జరిగేది భావిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా
కార్తీక్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు చేయాలని, వాళ్ళకి భగవంతుని ఆశస్సు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది. ఇప్పుడు సత్యాన్ని మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం బాగుందా? వాళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఎవరికి ఇబ్బంది లేదన్నా ఏమ్మా చెప్పండి. అందరు బాగుంది. ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి. ఇప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణలో చూస్తారు మిమ్మల్ని. అందరికి బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. ఒకసారి 2022లో చేసాం, మళ్ళీ 2025లో చేస్తున్నాం. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం చేయాలని మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాకపోతే మీ అందరి సహకారం కూడా మాకు ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్తామని మిమ్మల్ని అందరూ ఆశిస్తున్నాము. మీరు అందరూ కళ్ళకి బాగా కనిపిస్తున్నాయి మా అందరికీ. మీతో పాటు వచ్చిన వాళ్ళు లేకపోతే మీ పక్కన తెలిసిన వాళ్ళకు ఈసారి కార్యక్రమానికి కూడా మీరు సహకరించి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అందరికీ 20 సంవత్సరాలు రాకపోతే అదే వాళ్ళకు 20 రోజులు ఉన్నాయి. 20 రోజులు నుంచి తర్వాత ఏదైనా కావాలంటే సకాలంలో మీకు వాడేస్తారు. పనిచేస్తున్నారు గుర్తున్నారా? ఇతను ఇన్ఛార్జ్గా పనిచేశాడమ్మా. ఇక్కడ ఆల్బర్ట్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఇక్కడ కళ్ళు చూసుకుంటుంటాడు. జగన్ మీ పేర్లన్నీ రాసుకుని మిమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి పంపించారు లోపలికి. ఇంకా మోసెస్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, మీ కళ్ళు చూసిన ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అందరినీ పరిచయం చేస్తుంటే టైం సరిపోదమ్మా మీ అందరికీ. ఆప్థమాలజీ అంటే మన కంటి చూపులని మొదటి నుంచి చూసిన వాళ్ళు అన్నమాట. మీకు అక్షరాలు ఏం పెట్టి చూపించారు చూడండి, వాళ్ళ కాంటి చెప్పాం. లోపల డాక్టర్ గజేంద్ర కుమార్ ఉన్నారు తెలుసమ్మా, మీకు ఆపరేషన్ చేశారు కంటికి. చాలా సీనియర్ డాక్టర్. ఆయన కావాలని పట్టుబట్టి మనం ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. 3 క్యాంపులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఒకటి జరుగుతుంది, తమిళనాడులో ఒకటి జరుగుతుంది, ఆంధ్రలో మన క్యాంప్ జరుగుతుంది. ఆయనే కావాలి. పోయినసారి ఆయన 249 ఆపరేషన్ మనం చేశాడు ఇక్కడ. మళ్ళీ ఆయనే కావాలని పట్టుబట్టి ఆయనే తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి. ఎందుకంటే 249 ఆపరేషన్లు జరిగితే ఒక్కరికి ఒక కంటి సమస్య ఉందని ఈ రోజు మా దగ్గరికి రాలేదు. అలాగే ఉండాలని ఈసారి కూడా అతనే కావాలని మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాం. మీరందరూ ఎప్పటికీ అతనికి రుణపడుతున్నారన్నా. తర్వాత శ్రీధర్ రెడ్డి నాకు మామవుతాడమ్మా, వరుసకి నాన్నమామ. అమెరికా నుంచి ప్రతి సంవత్సరం ఇది జరగాలని ఎంతెంతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబం పిల్లలు ఎప్పుడు తరలించాలని నాకు సంబంధించిన ఆనందం లేదమ్మా.
ఇక్కడ ఎవరెవరైతే పనిచేశారు ఈ హాస్పిటల్కి సంబంధించి కాక ఊళ్ళో వాళ్ళైతేనేమి, మున్సిపాలిటీ వాళ్ళు, సర్పంచ్ రాధయ్య మేడం, మీ ఏరియాలో సర్పంచ్ రాధయ్య వాళ్ళు ఉన్నారు. సర్పంచ్ వాళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చి మొత్తం క్లీన్ చేసి మీకు కావాల్సిన అన్ని సౌకర్యాన్ని సహకరించిపోయారు. ఇక్కడ భోజనాలు కానీ అన్ని వాళ్ళే చూస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ వాళ్ళందరికీ రుణపడి ఉండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటే అందరూ మాకు చాలా అందరికీ. రంజిత్ ఆయనకి వచ్చి తెలుగు రాదు, ఈయన తమిళలో మాట్లాడతారు. ఆయన తమిళ్లో ఏదైతే మాట్లాడుతున్నారో అది నేను తెలుగులో మీ అందరికీ చెప్తాను. எல்லாரும் நல்லா இருக்கீங்களா? உங்களுக்கு எல்லாரும் நல்ல பார்வை கிடைச்சிருக்குன்னா அதுக்கு முக்கிய காரணம் அமெரிக்காவில் இருக்கிற திப்பவரம்பு ஸ்ரீதர் ரெட்டி சாரு அண்ட் கார்த்திக் ரெட்டி சாரு. இவங்க ஃபேமிலி இருக்கிறதுனால தான் நாங்கள் ஒரு முறையும் வருஷம் இந்த இடத்துக்கு வந்து எல்லாரும் முடிஞ்சது 150 பேருக்கு இல்லை 200 பேருக்கு உங்களுக்கு எல்லாருக்கும் கண் பார்வை கொடுக்க முடியுது. மெயினாக இவங்க ஃபேமிலிக்கு நீங்கள் எல்லாம் நன்றி சொல்லுங்கள். இவங்க ஃபேமிலி சப்போர்ட் பண்ணதுனால தான் நாங்கள் அடிக்கடிக்கு இந்த இடத்துக்கு நெல்லூரில் ஜெகதீப்பேட்டாவை அடிக்கடிக்கு வரோம். அடுத்த முறையும் சார் ஸ்பான்சர் பண்ணாங்கன்னா நெக்ஸ்ட் டைமும் இதே இடத்துக்கு வந்து இந்த வாட்டி 150 தான் பண்ணியிருக்கோம். அடுத்த வாட்டி டெஃபினட்டாக நீங்கள் சுகர் பிபி அந்த மாதிரி யாருன்னா உங்கள் ரிலேஷன் கூட பண்ணாதவங்க யாருன்னா திரும்பி போயிட்டாலையோ நெக்ஸ்ட் டைம் முன்னாடியே வந்து இந்த கேம்ப் மூலயமா பிரோஜனமாக இது யூஸ் பண்ணிக்கலாம். நெக்ஸ்ட் டைமும் நாங்கள் மறுபடியும் அடுத்த முறையும் வந்து உங்கள் எல்லாருக்கும் கண் ஒளி இப்போ ஒரு கண்ணு பண்ணியிருக்கோம். அடுத்த முறையும் 2வது கண்ணு இதே கேம்ப் வந்து கூட நீங்கள் பண்ணிக்கலாம். சப்போஸ் உங்களுக்கு கண்ணாடி செக்அப் வந்து செக்அப் பண்ணிவிட்டு அடுத்த வாட்டி நீங்கள் சென்னைக்கு வரணும்னா கூட உங்களுக்கு அங்கே வந்தாலே இந்த கேம்ப் மூலயமா வந்ததுனால ஃப்ரீ தான் உங்களுக்கு எல்லாமே. யாரும் ஒரு பைசா தர தேவையில்லை உங்களுக்கு. అర్థమైందండి అందరికీ? సరే, అర్థమైంది అనుకుంటా. అందులో సెంట్రల్ నేత్రాలయ కంటి చూపుకి ఉన్న హాస్పిటల్లో ఒక పెద్ద హాస్పిటల్ అమ్మ. ఇది చెన్నైలో చాలా పెద్ద హాస్పిటల్. వాళ్ళు మన కోసం చెన్నై నుంచి వచ్చి ఇక్కడ బస్సులు పెట్టి ఆపరేషన్ చేయడానికి అంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు పనిచేస్తున్నారు. 22 మంది ఉంటే 22 మంది పనిచేస్తున్నారు. దానికి మొదట ఇన్ఛార్జ్గా పనిచేసిన అతను రంజిత్ కుమార్. ఇతను 1 నెల ముందర నుంచి పాపం ప్రతిరోజు అన్ని చూసుకోవడానికి ముందరకు వచ్చి ఇప్పుడు 7 వచ్చి చూసుకుని ప్రతి ఒక్కరిని అమ్మ మీకు జరిగే ఆపరేషన్లు కానీ, మీకు తిండి సౌకర్యాలు కానీ, మీకు పనిచేసే ప్రతి డాక్టర్కి అతనే ముందుకి అన్ని నడిపించాడు ఇప్పటి వరకు. మీరందరూ ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలి మీకోసం. అందరూ క్లాస్ కొట్టండి అమ్మా. గత 4-8 రోజుల నుంచి శంకర్ నేత్రాలయ వాళ్ళతో కలిసి ఐ క్యాంప్ రన్ చేస్తున్నాము. ఇప్పటికి 574 మందిని స్క్రీనింగ్ చేశారు. దాంట్లో 142 మందికి ఆపరేషన్లు వచ్చారు. ఈ రోజు వరకు 80 మందికి ఆపరేషన్లు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. ఇంకొక 3 రోజులు క్యాంపు జరుగుతుంది. అంతకు మించి ఇంకా పేషెంట్లు ఎక్స్ట్రా అయితే కూడా రోజు పొడిగించడానికి కూడా ఎటువంటి పరిస్థితులు వెనకాలం లేదు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ సార్ మంది ట్రస్ట్ అంటే మా తాతగారు అమ్మమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళ శ్రీధర్ రెడ్డి అనే వాళ్ళ అబ్బాయి మేమందరం కలిసి దీన్ని నిర్వహిస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా త్వరలో దీన్ని ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్ మీద నుంచి రన్ చేస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ, నీళ్లు కానీ ఏం కావాలన్నా అన్నీ మేమే అందిస్తున్నాము. ఉదయం వచ్చి వాళ్ళు అన్నీ చూపించుకొని వెళ్ళిన తర్వాత 2వ రోజు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసి పంపిస్తాం. తర్వాత మళ్ళీ గత నెల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి అద్దాలు అన్ని ఉచితంగా వేయడం జరుగుతుంది.